వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని 100 రూపాయలకే విక్రయిస్తున్నాడని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలో 30 నుంచి 40 వేల మంది ప్రతి సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తారని, ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బు ఆశతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ 50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు 2150 మెడికల్ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల్లో 50 సీట్ల మెడికల్ కాలేజీ పూర్తయినా చంద్రబాబు నాయుడు అడ్డుకొని నేషనల్ కౌన్సిల్కు లేఖ రాశారని మండిపడ్డారు. నాడు నేడు కింద హాస్పిటల్స్, స్కూళ్లకు వైఎస్ జగన్ వేల కోట్లు ఖర్చు చేశారని, కానీ అవన్నీ ఇప్పుడు మూలన పడ్డాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4500 సీట్లు అదనంగా వస్తాయని పేర్కొన్నారు. 5 ఏళ్లలో 30 నుంచి 40 వేల మంది ప్రతి సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తారని, ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బు ఆశతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేస్తే, కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి, ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి, మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అంచేత దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.